Good evening, one and all. So, in this session, we are going to do one lab activity that is related to Ohm's law. So, Ohm's law కి సంబంధించినటువంటి one important lab activity is there. So, అది మనం ఎలా చేయాలి? How to find out that one? So, we are going to discuss now in this session. So, once again, I would like to tell you the heading that is about how do you prove V by I is a constant. Okay, so ఇది మన ultimate aim. So, in this session, we are going to discuss one of the important activity that is about how do you prove V by I అంటే రేషియో బిట్వీన్ వోల్టేజ్ టు I అంటే కరెంట్ అండి. సో కరెంట్ ఈజ్ ఆల్వేస్ ఇండికేటెడ్ బై లెటర్ I. సో V by I అంటే రేషియో బిట్వీన్ వోల్టేజ్ కి కరెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ కాన్స్టెంట్ వాల్యూ అని చెప్పి మనం ఎలా ప్రూవ్ చేస్తాము. సో హౌ డూ యూ ప్రూవ్ దట్ V by I ఈజ్ ఏ కాన్స్టెంట్. సో ఫస్ట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే V by I అని చెప్తున్నాం. సో V by I అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రేషియో బిట్వీన్ వోల్టేజ్ టు ద కరెంట్. వోల్టేజ్ కి కరెంట్ కి ఉన్నటువంటి రేషియో. సో దీన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇన్ ద ప్రీవియస్ వీడియో క్లాస్ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ఓమ్స్ లా, అవునా కదా? సో ఓమ్స్ లా గురించి మనం ఏం చెప్పుకున్నాం? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో ఖచ్చితంగా పాయింట్ రాయాలి. ఓకే, ఓమ్స్ లా ఇస్ నథింగ్ బట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ దట్ ఈస్ అప్లైడ్ అక్రాస్ ఎ కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. అంటే అంటే మనం అప్లై చేసినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో వోల్టేజ్, అది దేనికి ప్రపోర్షనల్ చెప్పుకున్నాం? కండక్టర్ లో వెళ్ళే కరెంట్ కి ప్రపోర్షనల్. అంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు I. I అంటే అక్కడ కరెంట్ కాబట్టి. గాట్ ఇట్ అన్నాడు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ V ప్రపోర్షనల్ టు I లో ప్రపోర్షనాలిటీని మనం రిమూవ్ చేస్తే మనకు ఒక కాన్స్టెంట్ వచ్చింది. ఏంటది? R. R అంటే అక్కడ రెసిస్టెన్స్. సో ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు? V ఈజ్ ఈక్వల్ టు IR ఈజ్ ద ఓమ్స్ లా అని చెప్పుకున్నాం. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే కరెంట్, R ఈజ్ ద రెసిస్టెన్స్, నథింగ్ బట్ కాన్స్టెంట్. సో V ఈజ్ ఈక్వల్ టు IR అనే ఫార్ములాలో V ఈజ్ ఈక్వల్ టు IR. I ని ఎలా రాసుకోవచ్చు? V బై R కింద రాసుకోవచ్చు. లేదా V ఈజ్ ఈక్వల్ టు IR లో R ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? V బై I. సో అదే ఇక్కడ మనం ప్రూవ్ చేస్తున్నాం. V బై I ఈజ్ నథింగ్ బట్ హౌ డూ యూ ప్రూవ్ దట్ V బై I అంటే ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR లో R ఈజ్ ఈక్వల్ టు V బై I కింద రాసుకోవచ్చు కదా, అవునా కదా? సో V బై I ఈజ్ నథింగ్ బట్ రేషియో బిట్వీన్ వోల్టేజ్ టు కరెంట్ అంటే ఇప్పుడు ఎలా రాయొచ్చు? R ఈజ్ ఈక్వల్ టు V బై I అంటే R ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. సో V బై I ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ అనేది మనం కాన్స్టెంట్ అని చెప్పి మనం ప్రూవ్ చేస్తాం. సో V బై అంటే అర్థమైంది కదండి. V ఈజ్ ఈక్వల్ టు IR లో I ఈజ్ ఈక్వల్ టు V బై R అని రాస్తాం. లేదా V ఈజ్ ఈక్వల్ టు IR లో R ఈజ్ ఈక్వల్ టు V బై I అని కూడా రాయొచ్చు. ఆ V బై I ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్. దట్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనం కాన్స్టెంట్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. సో ఇదంతా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ఓమ్స్ లా. సో ఇదే క్వశ్చన్ ఎలా రాయొచ్చు? హౌ డూ యూ ప్రూవ్ V బై I ఈజ్ ఎ కాన్స్టెంట్ అని అడగచ్చు. లేదా ఎగ్జామినేషన్ లో ఎక్స్ప్లెయిన్ అన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ ద ఓమ్స్ లా. ఓమ్స్ లా ప్రూవ్ చేయడానికి చేసే ఎక్స్పెరిమెంట్ ఏంటని కూడా అనొచ్చు. ఓమ్స్ లా అంటే ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు IR, R ఈజ్ ఈక్వల్ టు V బై I అలా కూడా అడగచ్చు. లేదా హౌ డూ యూ ప్రూవ్ దట్ V బై I ఈజ్ ఏ కాన్స్టెంట్. సో V బై I అంటే ఏంటి? సింపుల్ గా రెసిస్టెన్స్. అంటే R వాల్యూ అనేది కాన్స్టెంట్. ఇందాక మనం చెప్పుకున్నాం V ఈజ్ ఈక్వల్ టు IR లో R అనేది రెసిస్టెన్స్ కాన్స్టెంట్ వాల్యూ. అది ఎలా కాన్స్టెంట్ గా వచ్చిందో ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తాం. సో V బై I ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్, అది కాన్స్టెంట్ ప్రూవ్ చేయాలి. సో ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అరేంజ్ వన్ సర్క్యూట్. సో సర్క్యూట్ మనం ఈ ఫార్మాట్ లో అరేంజ్ చేసుకోవాలి. సో ఇది అరేంజ్ చేసుకున్న తర్వాత మీకు ప్రతి టర్మ్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీని యొక్క సింబల్ ఏంటి? ప్లస్ మైనస్ ఉంది. అంటే ప్లస్ మైనస్ ఇండికేట్స్ ద బ్యాటరీ కనెక్షన్. ఇట్ ఈస్ ద మెయిన్ పవర్ సప్లై సోర్స్. ఓకే, సో దీని ఇండికేషన్ ఏంటంటే బ్యాటరీ. ఓకే, సెకండ్ వన్ యామ్మీటర్. ఏ నుంచి ఏ అంటే యామ్మీటర్. యామ్మీటర్ దేనికోసం వాడతాము? సర్క్యూట్ లో వెళ్ళే లేదా సర్క్యూట్ లో ఫ్లో అయ్యే కరెంటుని మెజర్ చేయడానికి యామ్మీటర్ వాడతాం. అదే సర్క్యూట్ లో వోల్టేజ్ మెజర్ చేయడానికి అయితే వోల్ట్ మీటర్ వాడతాం. గాట్ ఇట్ అన్నాడు. సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, యామ్మీటర్ అనేది ఎప్పుడు కూడా సిరీస్ లో కనెక్ట్ చేస్తాము. వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా ప్యారలల్ లో కనెక్ట్ చేస్తాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్వేస్ ద యామ్మీటర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ వేర్ యాజ్ వోల్ట్ మీటర్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అయితే యామ్మీటర్ దేనికి మెజర్ చేస్తాం? కరెంట్ వాల్యూని మెజర్ చేయడానికి యూస్ చేస్తాం. బట్ వోల్ట్ మీటర్ దేనికి? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్. అంటే యామ్మీటర్ అయితే కరెంటు, వోల్ట్ మీటర్ అయితే పొటెన్షియల్ డిఫరెన్స్. అలాగే బ్యాటరీ సింబల్, ఇది కీ యొక్క సింబల్. అండ్ ఫైనల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా ప్యారల్ లో ఉండాలి, యామ్మీటర్ ఎప్పుడు సిరీస్ లో ఉండాలి. అలాగే కీ, బ్యాటరీ, యామ్మీటర్, వోల్ట్ మీటర్ అండ్ అలాగే ఇంకో రెండు టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది రెసిస్టెన్స్ లా ఉన్నటువంటి ఒక రియో స్టార్ట్. దాన్ని మనం ఏమంటాం? RH అని రాశారు. RH అంటే అక్కడ రెసిస్టెన్స్ అని కాదండి.
రియోస్టాట్ అని అర్థం. RHEOSTAT, రియోస్టాట్. ఏమంటుందని? రియోస్టాట్. రియోస్టాట్ అంటే ఏంటి? మనకి రెసిస్టెన్స్ లో మార్పులు తీసుకురావడానికి మనం వాడతాం. రెసిస్టెన్స్ అంటే ఒక రియోస్టాట్ మనం అరేంజ్ చేసుకుని, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వైరింగ్ కనెక్షన్ వచ్చి రియోస్టాట్ కనెక్ట్ చేశాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒక సర్క్యూట్ లో రియోస్టాట్ అంటే రియోస్టాట్ ఇక్కడ ఉంది. రియోస్టాట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? మనకి రెసిస్టెన్స్ లో మార్పులు చేయడానికి మనం రియోస్టాట్ వాడతాం. అర్థమైందా లేదా? రియోస్టాట్ ఎందుకు వాడుతున్నాం అంటే ఆర్ అనేది కాన్స్టెంట్ అని చెప్తున్నాం. ఆర్ అన్న వాల్యూ కాన్స్టెంట్ గా రావాలంటే ఫస్ట్ అసలు రెసిస్టెన్స్ ని వేరీ చేస్తూ కనబడాలి. అంటే వేరీ ఎలా చేస్తాం? మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వైరింగ్ టెర్మినల్స్ ఇక్కడ ఉంది, అవునా కదా? ఈ వైర్ తో రెసిస్టెన్స్ అంటే ఇది యొక్క రెసిస్టెన్స్ సింబలే కదా. అంటే రెసిస్టెన్స్ లో మార్పు తీసుకురావాలి. మార్పు తీసుకురావాలంటే ఏం చేయాలి? రెసిస్టెన్స్ ని మారుస్తూ ఉండాలి. దాన్నే మనం వేరియబుల్ రెసిస్టెన్స్ అంటాం. ఆ వేరియబుల్ రెసిస్టెన్స్ రావడానికి వీఆర్ యూజింగ్ దట్ డివైస్ కాల్డ్ రియోస్టాట్. అర్థమైంది లేదా? సో రియోస్టాట్ అంటే ఎందుకు వాడతాము? టు గెట్ ద వేరియబుల్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ లో మనకి వాల్యూస్ మారుతూ ఉండాలి. రెసిస్టెన్స్ లో మార్పులు తీసుకురావడం కోసం మనం రియోస్టాట్ అనే డివైస్ వాడుతాం. గాట్ ఇట్ అన్నట్టు. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఇన్ యూజింగ్ రియోస్టాట్ ఇన్ ద సర్క్యూట్ అంటే ఫర్ గెట్టింగ్ వేరియబుల్ రెసిస్టెన్సెస్. వేరియబుల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? రకరకాలైనటువంటి రెసిస్టెన్స్ వాల్యూస్ రప్పించాలంటే రెసిస్టెన్స్ మారుతూ ఉండాలి. ఆ మారడం ఎవరు చేస్తారంటే రియోస్టాట్ ద్వారా మనకి రెసిస్టెన్స్ అనేది మారుతుంది. ఎలా మారుతుంది? మీరు ఇక్కడ వైరింగ్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ చేస్తూ ఉండాలి. అంటే ఈ నాబ్ తీసుకొచ్చి ఫ్రంట్ కి పెడుతున్నాం అనుకోండి, అంటే రెసిస్టెన్స్ యొక్క వాల్యూ మారుతూ వస్తుంది. అలాగే వెనక్కి తీసుకొస్తున్నాం అనుకోండి, రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతూ వస్తుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే రెసిస్టెన్స్ అంటే దీన్ని నాబ్ తీసుకొచ్చి ఇలా ఫ్రంట్ కి పెడుతుంటే రెసిస్టెన్స్ వాల్యూ మారుతూ వస్తుంది. అలాగే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తే ఇంకొంచెం వాల్యూ మారుతూ వస్తుంది. అంటే ఇది నాబ్. ఈ నాబ్ బట్టి మనం రెసిస్టెన్స్ అనేది వ్యారీ చేస్తాం. ఆ నాబ్ అంటే ఏంటి? సర్క్యూట్ లో ఒక వైరింగ్ తో కనెక్ట్ చేసి ఉంటుంది. అర్థం లేదా? సో ఈ నాబ్ ని పట్టుకుని మూవ్ చేస్తూ ఉంటే రియోస్టాట్ లో రెసిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది. సో ఫర్ గెట్టింగ్ వేరియబుల్ రెసిస్టెన్సెస్ వీఆర్ యూజింగ్ ద రియోస్టాట్. అంటే ఎప్పుడైతే మనకి ఈ నాబ్ ను మూవ్ చేస్తున్నామో, ఈ మూవ్ చేస్తున్నప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ మారుతుంది. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ వాల్యూ మారుతుందో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కండక్టర్ కనబడుతుంది చూడండి. కండక్టర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాంగనీన్ వైర్. అక్కడ యూజ్ చేసినటువంటి కండక్టర్ ఏంటండి? మ్యాంగనీన్ వైర్. MANGANIN, మ్యాంగనీన్ వైర్. MANGANIN, మ్యాంగనీన్ వైర్ అన్నది హియర్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ వన్ ఆఫ్ ది కండక్టర్. ఓకే, కండక్టర్ కింద ఏం తీసుకున్నామని మ్యాంగనీన్ వైర్ తీసుకున్నాం. అంటే మీరు ఎప్పుడైతే మనకి ఇక్కడ రియోస్టాట్ మనం మారుస్తున్నాము, అంటే రియోస్టాట్ మారుస్తున్నాం అంటే ఏం మారుతుంది? రెసిస్టెన్స్ మారుతుంది. అంటే ఫర్ గెట్టింగ్ వేరియబుల్ రెసిస్టెన్స్ అని చెప్పాం. అంటే ఇక్కడ మీకు రెసిస్టెన్స్ మారుతున్నంత సేపు ఎప్పుడైతే ఇక్కడ మనం నాబ్ ఇలా మూవ్ చేసామో, నాబ్ మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది? రెసిస్టెన్స్ మారుతుంది. రెసిస్టెన్స్ మారిందంటే ఖచ్చితంగా ఇందులో కరెంట్ మారుతుంది. కరెంట్ ఎప్పుడైతే మారిందో దాని తగ్గ వోల్టేజ్ కూడా మారుతుంది, అవునా కదా? సో ఫర్ గెట్టింగ్ వేరియబుల్ రెసిస్టెన్స్, వెన్ ఎవర్ ఇఫ్ యూ చేంజ్ ద నాబ్ ఆఫ్ దట్ రియోస్టాట్, అంటే రియోస్టాట్ యొక్క వాల్యూ మారుస్తున్నప్పుడు అకార్డింగ్ టు ద చేంజింగ్ వాల్యూ ఆఫ్ ద రియోస్టాట్ ద వోల్టేజ్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి చేంజ్డ్. అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ నాబ్ ఇలా ఫ్రంట్ తీసుకొచ్చామో, ఈ నాబ్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ డెవలప్ అయ్యే వోల్టేజ్ వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ వోల్టేజ్ మారుతుందో ఇక్కడ కరెంట్ వాల్యూ కూడా మారుతుంది, అవునా కదా? అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక రెసిస్టెన్స్ మార్చడం వల్ల, అంటే ఆర్ వాల్యూ మారడం వల్ల ఫస్ట్ వోల్టేజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ వోల్టేజ్ ఎప్పుడైతే మారిందో దాని కరస్పాండింగ్ గా యామీటర్ అంటే కరెంట్ వాల్యూ కూడా మారుతుంది. అదేక ఓమ్స్ లా మనకి ఏం చెప్పుకున్నాం? వోల్టేజ్ ఎప్పుడైతే మారుతుందో కరెంట్ కూడా మారుతుందని చెప్పుకున్నాం. అంటే దేర్ ఇస్ అ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ యాజ్ పర్ ద ఓమ్స్ లా. ఓమ్స్ లా ఏం చెప్పాము? ద పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఏ కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. అంటే ఇక్కడ వోల్టేజ్ మారిందంటే కరస్పాండింగ్ గా కరెంట్ కూడా మారాలి. కరెంట్ అంటే యామీటర్, యామీటర్ అంటే ఐ వాల్యూ. అంటే ఎప్పుడైతే ఇక్కడ వోల్టేజ్ మారిందో అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈజ్ ప్రపోర్షనల్ టు I అని చెప్పాం. అంటే V మారుతుంటే ఖచ్చితంగా I వాల్యూ మారుతుంది. ఈ V వాల్యూ మారడం కారణం ఏంటి? రియోస్టాట్ అంటే రెసిస్టెన్స్ లో మార్పు రావడం వల్ల. అంటే ఈ నాబ్ మనకి ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ చేయడం వల్ల దీని యొక్క ఎఫెక్ట్ మనకి వోల్టేజ్ మారుతుంది. సో వోల్టేజ్ ఎప్పుడైతే మారుతుందో ఆటోమేటిక్ గా ఓమ్స్ లా ప్రకారం కరెంట్ వాల్యూ కూడా చేంజ్ అవ్వాలి. అంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు I కాబట్టి. అంటే V మారడానికి మెయిన్ కారణం ఏంటి? రియోస్టాట్. రియోస్టాట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ గెట్టింగ్ వేరియబుల్ రెసిస్టెన్సెస్. అంటే ఫస్ట్ ఇప్పుడు దీన్ని మనం టేబులర్ ఫామ్ లో నోట్ చేసుకోవాలి. అంటే ఎలా నోట్ చేసుకుంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్టివిటీ అంటే చేసినప్పుడు టేబులర్ ఫామ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సీరియల్ నెంబర్, ఇక్కడ సీరియల్ నెంబర్ వస్తుంది. తర్వాత రెసిస్టెన్స్ వాల్యూ అంటే మనం ఎంతలో, అంటే దీని రీడింగ్స్ బట్టి ఇక్కడ నోట్ చేసుకుంటాం. రియోస్టాట్ ఎంతలో పెట్టాము అంటే రియోస్టాట్ వాల్యూ వస్తుంది. ఈ రియోస్టాట్ వాల్యూ మార్చినప్పుడు ఎప్పుడైతే ఇది మార్చామో వోల్టేజ్ మారుతుందని చెప్పుకున్నాం, అవునా కదా? ఆ వోల్టేజ్ వాల్యూ అంటే రెసిస్టెన్స్ ఒక పాయింట్ దగ్గర పెట్టినప్పుడు వోల్టేజ్ ఎంత వచ్చింది,
ఈ వోల్టేజ్ వచ్చినప్పుడు కరెంట్ వాల్యూ అంటే VA వాల్యూ ఎంత వచ్చింది అంటే సీరియల్ నెంబర్ తో పాటు రియోస్టాట్ అంటే ఏ పొజిషన్ లో పెట్టామో ఆ నెంబర్ అంటే దీని మీద మనకు రీడింగ్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఎంతలో పెట్టాము ఆ రియోస్టాట్ యొక్క పొజిషన్ ఎప్పుడైతే ఇలా మార్చామో ఆ రియోస్టాట్ పొజిషన్ తగ్గట్టుగా వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది, చేంజ్ అవుతుంది. అంటే ఈ పొజిషన్ లో పెట్టినప్పుడు ఎంత వోల్టేజ్ వచ్చింది. అలాగే వోల్టేజ్ మారినప్పుడు ఖచ్చితంగా ఏం మారుతుంది, కరెంట్ మారుతుంది. అంటే యాజ్ పర్ ద ఓమ్స్ లా అంటే ఒక రియోస్టాట్ మార్చడం వల్ల వోల్టేజ్ మారింది, వోల్టేజ్ మారడం వల్ల కరెంట్ మారింది. సో ఫైనల్ గా కరెంట్ మనం ఐ అంటాం కాబట్టి V కి I కి అంటే V డివైడెడ్ బై I అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ మారినప్పుడు వోల్టేజ్ ఎంత ఉంది, కరెంట్ ఎంత వచ్చింది అంటే ఈ వాల్యూ బై ఈ వాల్యూ తీస్తే దాన్ని మనం V బై I రేషియో అంటాం. అంటే ఫస్ట్ సీరియల్. అలాగే నెక్స్ట్ సెకండ్ కేసులో ఏం చేస్తాం, ఇంకొంచెం అదర్ తీసుకొస్తాం. అంటే రెసిస్టెన్స్ మారింది కదా, అంటే వేరియబుల్ అవుతుందా లేదా. సో సెకండ్ దానిలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం, మళ్ళీ రెసిస్టెన్స్ వాల్యూ మారుస్తున్నాం. అంటే ఇంకొంచెం అదర్ తీసుకొచ్చాం. ఇంకొంచెం అదర్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, వోల్టేజ్ వాల్యూ మారుతుంది. మళ్ళీ ఎప్పుడైతే వోల్టేజ్ మారిందో మళ్ళీ కరెంట్ వాల్యూ మారుతుంది. మళ్ళీ వోల్టేజ్ వాల్యూకి కరెంట్ వాల్యూకి మళ్ళీ V బై I రేషియో చేస్తాం. అలా మళ్ళీ థర్డ్ కేసు ఇంకొంచెం ఫ్రంట్ తీసుకొస్తాం నాబ్. అంటే మళ్ళీ రెసిస్టెన్స్ మారుతుంది. అంటే రెసిస్టెన్స్ మారుతున్న కారణం రియోస్టాట్ ఫర్ గెట్టింగ్ వేరియబుల్ రెసిస్టెన్స్. సో మళ్ళీ ఇంకొంచెం థర్డ్ పొజిషన్ తీసుకొస్తున్నాం సీరియల్ నెంబర్ 3. అలాగే అక్కడ కూడా R వాల్యూ వేస్తాం. సో R వాల్యూ తగ్గట్టుగా ఎప్పుడైతే మళ్ళీ ఇది మార్చామో ఇక్కడ వోల్టేజ్ కూడా మారుతుంది. సో ఎప్పుడైతే వోల్టేజ్ మారిందో దాని కరెస్పాండ్ కరెంట్ కూడా మారుతుంది. మళ్ళీ ఆ మారిన వోల్టేజ్ కి కరెంట్ కి V బై I రేషియో చేస్తాం. అంటే ఫైనల్ గా సీరియల్ నెంబర్, వేరియబుల్ రెసిస్టెన్స్, వోల్టేజ్, కరెంట్ అండ్ V బై I. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ కాలం లో V బై I అని చెప్తున్నాం. ఆ V బై అనేది ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటుంది. అంటే కాన్స్టెంట్ గా అంటే ఒక పాయింట్ అటు ఇటు అవ్వచ్చు. అంటే 1.7, 1.65, 1.68 లేదా 1.66 లేదా 1.69 లేదా 1.7 అంటే మీరు ఇలా తీసుకున్న రీడింగ్ బట్టి V బై అన్నది ఆల్మోస్ట్ కాన్స్టెంట్ వాల్యూకి అటు ఇటులో బట్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గా వస్తుంది. ఇది అన్నిటికీ కారణం ఏంటి, వేరియబుల్ రియోస్టాట్ అంటే వేరియబుల్ రెసిస్టెన్స్ రావడానికి కారణం రియోస్టాట్. అంటే ఫస్ట్ ప్రొసీజర్ మీరు ఏం చెప్పుకున్నాం, సర్క్యూట్ అనేది యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ ప్రకారం అరేంజ్ చేసి we need to take the conductor in the form of manganese wire and always we have to connect the voltmeter in parallel to the circuit, ammeter in series to the circuit. Ammeter is used to measure the current value, voltmeter is used to measure the voltage value, and main power supply is nothing but battery source, and we are taking manganese wire as the conductor, and also we are taking rheostat. And what is the purpose of rheostat is nothing but for getting variable resistance లో మార్పు తీసుకురావడం కోసం rheostat వాడతాం. సో ప్రొసీజర్ ఏం చేసాం, ఇనీషియల్ గా rheostat తో స్టార్ట్ చేసి ఎక్కడైతే rheostat స్టార్టింగ్ పొజిషన్ లో పెట్టామో అక్కడ రికార్డ్ అయినట్టు వోల్టేజ్, దాని తగ్గొచ్చే కరెంట్ ఆమ్మీటర్ లో అంటే R వాల్యూ, V వాల్యూ, I వాల్యూ, మళ్ళీ లాస్ట్ లో ఏం చేసాం V బై I చేసాం. అలాగే సెకండ్ కేస్ లో ఇంకొంచెం rheostat మార్చాం. అంటే మళ్ళీ ఇంకొంచెం అదర్ తీసుకొచ్చాం. మళ్ళీ V వాల్యూ, I వాల్యూ, V బై I వాల్యూ అలా టేబులర్ ఫామ్ ప్రకారం వేసుకుంటూ వెళ్తే finally we can see that the ratio between voltage to current is approximately almost equal. Almost equal is nothing but a constant value, hence that resistance is a constant. We can prove that one. So this is a lab activity. It's very important, and in examination point of view 100% there is a chance of asking. So రెండు విధాలుగా అడగచ్చు. How can you prove that Ohms law అని అడగచ్చు, లేదా how do you prove that V by I is a constant అని అడగచ్చు, లేదా explain an experiment to show or to prove the Ohms law. Ohms law అంటే ఏం చెప్పుకున్నాం, V is equal to IR, R is equal to V by I, రెండు ఒకటే. Return. So this is the process. You just please note down and have a nice day. Take care. Good evening.